హలో ఆల్, వెల్కమ్ టు మనసుకు నచ్చింది. ఈరోజు నేను చాలా స్పెషల్ రెసిపీ షేర్ చేస్తున్నా. మా అమ్మ చేసే ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్. జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ నా కోసం స్పెషల్గా చేసే వంట ఇది. సో రెసిపీ చూసేద్దామా? ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్ని వేయించుకుంటున్నాను. నేను 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నా కాబట్టి నాకు ఒక 30-20 గ్రీన్ చిల్లీస్ కావాల్సి వస్తుంది. సో ఇది ఆయిల్లో వేయించుకోవడం వల్ల గ్రీన్ చిల్లీస్లో ఉండే స్పైసీనెస్ అంతా రిలీజ్ అవుతుంది ఆయిల్లోకి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల చిల్లీస్ అనేవి త్వరగా ఉడికిపోతాయి, అలాగే ఆయిల్ అనేది పైకి తుల్లకుండా ఉంటుంది. చూసారు కదా, గ్రీన్ చిల్లీస్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం థిన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. మనం ఎన్నైతే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నామో ఆనియన్స్ కూడా అన్నీ వేసుకోవాలండి. సో దట్ ఆనియన్స్లో ఉండే స్వీట్నెస్ అనేది గ్రీన్ చిల్లీస్లో ఉండే స్పైసీనెస్తో మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చాలా కారంగా ఉండేవే తీసుకోవాలి. ఒకవేళ గ్రీన్ చిల్లీస్ కారం లేకపోతే ఆనియన్స్ టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. ఇందులో కొంచెంగా నేను టర్మరిక్ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఉడకడానికి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. నేను ఇక్కడ 2 kgs చికెన్ తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ ఆఫ్ చికెన్ బట్టి గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. చికెన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 2 tablespoons ఆఫ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఒకవేళ మీరు అలా జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా తినలేరు అని అంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఉడకడానికి కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్లో బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొనేసి కొంచెం సేపు ఉడికించండి. చికెన్ ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మీరు ఒకవేళ రైస్తో కానీ చపాతీతో కానీ తింటున్నట్టయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదు ఒకవేళ మీరు డ్రైగా తినాలి అని అనుకుంటే హై ఫ్లేమ్లో ఇంకా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఇందులో 1 tablespoon ధనియాల పొడి మరియు 1 tablespoon చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంకొకసారి కలుపుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. ఇది నాకు మా అమ్మ నా కోసం చేసే స్పెషల్ ఐటెం. నేను ఎప్పుడు వెళ్ళినా ఇప్పటికీ నాకు చేసి పెడుతూనే ఉంటుంది. ఇలాగే మీ అమ్మగారు మీకోసం చేసే స్పెషల్ ఐటెం ఏంటో కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మనసుకు నచ్చింది అండ్ ప్రెస్ ద bell icon for more soulful recipes straight from the heart. See you in the next video. Thank you.